సమానత్వ సమాజ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గమే ప్రతి భారతీయునికి ఆదర్శమని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి వేరువేరుగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. जोहर डॉक्टर बी आर अम्बेडकर की जोहर 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 डॉक्टर बी आर अम्बेडकर की जोहर 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 डॉक्टर बी आर अम्बेडकर की जोहर जोहर पाकिस्तान डॉक्टर बी आर अम्बेडकर నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఒక అదృష్టంగా పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్కరూ ఐక్యంగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సార్ థామస్ మ్యాండ్రో అని చెప్పి మనం చెప్తా ఉన్నాం మన రాయలసీమ ప్రాంతానికి. ఆ రకంగా మన దేశానికి సార్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి ఉచ్చరిస్తూ మహానుభావుడు ఆయన లేకపోతే మనకి మన పరిస్థితి, మన దుస్థితి, మనం ఎక్కడ ఉండేవాళ్ళం మనం ఆలోచించుకోవాలి. దళిత పీడిత వర్గాల కోసం ఒక భగవంతుడు ఆయన దేవుడి లాగా పూజిస్తున్నాం. మన అందరికన్నా ముఖ్యంగా మనకు ఆయనే మనకు దేవుడు అని మనం కొలుస్తున్నాం కదా. ఆయన వల్ల మనకు ఉన్నతమైన స్థానాలు దొరికినాయి. ఆయన వల్ల రాజ్యాంగ పరంగా మనకు హక్కులు కలిగినాయి. ఆయన లేకపోతే ఇట్లా వేరు కాదు. మనం ఏం చేసినాం మన ప్రజల కోసం, మనం రాజకీయాలు ఎందుకు ఎన్నుకోబడ్డాం, మనం ఎందుకు వచ్చింది పని లేకనా, మనం స్వతంత్రంగా బతకాలా, మనం స్వతంత్రంగా ఉండాలా. అది ఆయన కోరుకుని ఆయన ఆశయాలు నిలబెట్టాలి. మనం ఈరోజు ఒక మంచి భవనం ఏర్పాటు చేస్తే కట్టుకోండి. మీరు మనకు కావాల్సింది ఏ రకంగా అయితే ఎన్టీఆర్ షాజీఖాన్ కట్టించామో అదే పేరు మీద కడతామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక భవనం కట్టిస్తామని చెప్పి సోషల్ మినిస్టర్ మాట్లాడే ఆయన అప్రూవ్ చేస్తా అన్నాడు. సరే, అదేవిధంగా కాపు భవనం కూడా అడిగినారు. వాళ్ళు కూడా ఈ మధ్య అడిగినారు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చా. ఆయన ఆశయాలు మనం మనసులో పెట్టుకుని చేయాలా. మనకు ఆయన బాబాసాహెబ్ చేసిన మార్గం ఏంటి, మనకు నేర్పిన ఎటువంటి మన పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటువంటి కష్టపడినారు, శ్రమజీవులు. మీరు చేసే పని కూడా చేస్తారు దేశంలో. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఈ నెలలో బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే మరియు బిఆర్ అంబేద్కర్ వంటి మహా మేధావుల జయంతి వేడుకలు ఈ మాసంలో నిర్వహించడం గర్వించదగిందని పేర్కొన్నారు. గురువుల పట్ల అంబేద్కర్కు ఉన్న గౌరవం అపారమని, తన గురువు పేరును తన పేరుగా పెట్టుకోవడం ద్వారా గురుభక్తిని చాటుకున్నట్లు తెలిపారు. నూతన అంబేద్కర్ భవన నిర్మాణం సమావేశాలకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందన్నారు. కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండే శేషన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి గురించి, సమానత్వం గురించి, కుల మతాలు అన్నవి కాదు, ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యం, అందరూ సమానమే అన్న నినాదంతో వారి చూపుడు వేలనే భవిష్యత్ ఆశయాలకి దిక్సూచిగా చూపించిన వ్యక్తి గురించి ఈరోజు అందరి ముందు మాట్లాడే అవకాశం రావడం చాలా చాలా సంతోషం. ఏ ప్రభుత్వం రాని, ఏ సంఘం ఏర్పడిని వెనుక చూడండి గొప్ప అంబేద్కర్ గారి ఆశయాలు ఉంటాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలకి మంచి చదువునివ్వాలి అని చెప్పి అంబేద్కర్ గురుకులమ్స్ మన జిల్లాలోనే 7 ఉన్నాయి.
చాలా చక్కని విద్య వాళ్ళకి ఇవ్వాలి, మంచి సదుపాయాలు కల్పించాలని పదే పదే కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చూస్తే 38 ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు అంబేద్కర్ గురుకులమ్స్ లో, అలాగే మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో నిలబడడానికి మన టీచర్స్ వారికి ఇచ్చిన సపోర్ట్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి జీవితం గురించి ఇంకొకటి చూడండి. అంబేద్కర్ గారిని మనం పిలుచుకుంటాం, కానీ అది గురువు గారి పేరు. తనకి తీర్చిదిద్దిన గురువు గారినే పేరుగా పెట్టుకున్నారు అంటే అది గురువులకి వారు ఇచ్చిన రెస్పెక్ట్. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలోని అవుకు మెట్ట వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి. విద్య, సమానత్వం, న్యాయం అంబేద్కర్ ఆశయాలుగా పేర్కొన్నారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అంటరానితనంతో కుల వివక్షతకు గురైనప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి చేరుకున్న అంబేద్కర్ ఆదర్శప్రాయుడుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఆయన చూపిన మార్గంలో మనమందరము నడుస్తూ అణగారిన ప్రజల కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు, అనేకమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా వారు తీసుకోవడం అప్పుడు జరగడం జరిగింది. వారి ఆచరణలో ఇంకా తీసుకురావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. వారి ఆలోచనలు అందరం కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఆలోచనలు సాగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మనమందరము కూడా ఆయన ఆలోచన విధానాలను, ఆ సంస్కరణను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వైండనింగ్లో ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూని ఇక్కడ నుంచి తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని దీని యొక్క సర్కిల్ అంతా ఏర్పడిన తర్వాత ఈ యొక్క సంఘం నాయకులతో కూడా మాట్లాడి ఏ ప్లేస్లో ఎక్కడైనా, ఎందుకంటే ఎప్పుడైనా గార్లెండ్ కానీ అది వేయడానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా దీన్ని తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ వారికి కూడా. ఎందుకంటే ఇది చాలా పాత పడిపోయింది, ఇది విగ్రహం కూడా బాగా పాత పడిపోయి ఏమీ లేదు. ఒక మంచి విగ్రహాన్ని కూడా ఆ మహానాయకుడిది చిరకాలం ఎప్పటికీ కూడా ఆ విగ్రహం ఒక ప్రతిష్టతతో ఏదైనా మంచి డిజైన్తో తయారు చేసి విగ్రహాన్ని కూడా స్థాపిస్తాము ఇక్కడనే. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.